మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడు గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమం దయచేసి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమం పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించి కాపాడి క్షేమం దయచేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనం ఒక వాక్యం చదువుకుందాం. యోహాను సువార్తమానము 5వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు, యేసు వాడు పడి ఉండట చూసి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేటి దగ్గర ఒక వ్యాధిగ్రస్తుని ప్రభు చూసినట్టు మనం చూస్తున్నాం. ప్రియ దేవుడి బిడ్డ 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్న స్థితిని మరి అక్కడ అనేక మంది చూస్తున్నారు, కానీ ఎవరు అతను పట్టించుకున్న వాళ్ళు లేరు, ఎవరు అతని వైపు చూడలేదు. కానీ కృపగల దేవుడు అతని దగ్గరకు వచ్చి అంటున్న మాట ఏంటంటే, అతను పడి ఉన్న స్థితిని ప్రభు చూసి, నువ్వు స్వస్థపడ కోరుచున్నావా, నీకు స్వస్థత కావాలని కోరుచున్నావా అంటే అతను అంటున్న మాట అంటే, అయ్యా నాకెవరు లేరు. ప్రియ దేవుడి బిడ్డ గమనించాలి, ఎవరు లేరు అన్నప్పుడు ప్రభు నువ్వు లేచి నీ పరుపును ఎత్తుకుని నడవమన్నప్పుడు అతను స్వస్థత పొందుకున్నట్టు చూస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిలో పడిపోయినావో, ఏ స్థితి నుంచి పడి లేవలేని స్థితిలో ఉన్నావో, ఇదిగో ఈ వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి ఆ బెతస్దా కోనేటి దగ్గర అలానే పడి ఉన్నాడు. ఎవరు అతను పట్టించుకోలేదు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సర్వశక్తిమంత దేవుడిగా అతని దగ్గరికి వచ్చి అతను పరామర్శించి అతనికి విడుదల దయచేసి స్వస్థపరిచి గొప్ప కార్యం జరిగించాడు. అతని జీవితంలో అద్భుతం జరిగించాడు. అతను పరుపెత్తుకొని లేచి నడిచినట్టు చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నువ్వే స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలోంచి నా దేవుడు నిన్ను లేవనెత్తునుగాక. ఒకవేళ ఆర్థిక సమస్యలు అప్పుల పాలైపోయావా, అప్పులు ఆ స్థితిలోంచి ఇంక లేవలేకపోతున్నవేమో, కృపగల దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన వైపు చూడు. దాంట్లో నుంచి బయటకు రావడానికి ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరేమో, అన్ని ద్వారాలు మూయబడ్డాయేమో, అయ్యో ఈ స్థితిలోంచి ఇంక మేము పైకి లేలేమనుకుంటున్నామేమో. ప్రియ దేవుడి బిడ్డ ఉదయకాల సమయంలో గమనించు, ఆయన వైపు నువ్వు చూడు. లేఖనాలు సెలవిస్తున్నాయో, నిన్ను అప్పిచ్చేవాడికి చేస్తానంటున్నా నా ప్రభు. కనుక నువ్వే ఆర్థిక సమస్యలు పడి ఉన్నామో ప్రభు చూడు, ప్రార్థించి ఆయన వైపు చూడు. కృపగల దేవుడు నువ్వు చేస్తున్న చిన్న చేతి పనులు, నువ్వు చేస్తున్న చిన్న ఉద్యోగము, నువ్వు చేస్తున్న వ్యాపారంలోనే నా ప్రభు దీవించి ఆశీర్వదించి రాబోయే దినాల్లో నువ్వు అనేక మందికి అప్పిచ్చే వరకు నా ప్రభు చేసి ఆయన నామాన్ని కనపరచబడును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు ఇటు 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడికి పడిపోయి ఉన్నాడు. అతను రోగంతో బాధపడుతున్న స్థితి నుంచి ఎవరు పట్టించుకోలేదు, కానీ అతను పడి ఉన్న స్థితిని ఎవరు అర్థం చేసుకోలేదు. కానీ కృపగల దేవుడు అతని దగ్గరికి వచ్చి అతను స్వస్థపరిచి లేపి నడిపించిన దేవుడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఏ అనారోగ్యంతో పీడించబడుతున్నావు, అది దీర్ఘకాల వ్యాధి కావచ్చు, మరణకాల వ్యాధి కావచ్చు, ఎలాంటి అనారోగ్యం నీ జీవితంలో కలుగుతుందో, దానికి ఒక విడుదల లేదనుకుంటున్నామేమో, దానికి ఒక మెడిసిన్ లేదనుకుంటున్నామేమో, మరి ఈ రోగంతో ఎలానే జీవితకాలం ఉండాలని అనుకుంటున్నామేమో, మరి ఆ విధంగా డాక్టర్లు కూడా నీకు చెప్పున్నారేమో. నువ్వు విశ్వసించి ప్రార్థించగలిగితే లేఖనాలు చదివిస్తుంది, ఆయన గాయపడిన స్వస్థత ఉంది, ఆయన రెక్కలైన ఆరోగ్యం ఉంది, అది పొందుకుందు కాక నీవు. దేవుని యొక్క ఆయన యొక్క హస్తం తాకి ఆయన స్వస్థపరచగల దేవుడు. ప్రియ దేవుడి బిడ్డ, అనేక మందికి విడుదలిపించిన దేవుడు, అనేక మంది స్వస్థత దయచేసిన దేవుడు. ఈరోజు స్వస్థత కోసం ఉదయకాల సమయంలో ఎదురు చూస్తున్నావేమో. నీకు కలిగిన అనారోగ్యం నేను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారేమో, నీకెవరు లేరేమో, నువ్వు అదే స్థితిలో పడిపోయి ఎవరిని లేవనెత్తలేకున్నారు. ఇదిగో దేవుని యొక్క ప్రభావం తాగుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం తాగుతుండగా, ఇదిగో నీకు కలిగిన వ్యాధి ఇప్పుడే స్వస్థత కలుగుడుగా కేస్తున్నాములో, ఇప్పుడే విడుదల పొందుకుందావు గాక, ఆయన యొక్క ప్రభావం తాకునుగాక. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు 38 సంవత్సరాల రోగంతో ఉన్న వ్యక్తిని విడిపించిన దేవుడు, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో పడి ఉన్నావు, ఎన్ని సంవత్సరాలు ఆ మంచం మీద పడి లేని స్థితిలో ఉన్నావో,
ఏరి కోరి ఉదయకాల సమయంలో వాక్యంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను దర్శించునుగాక, నీకు విడుదల దయచేయునుగాక, ఇప్పుడే శీఘ్రముగా నీకు స్వస్థత కలుగునుగాక. ప్రియ దేవుడి బిడ్డ, పాపంలో పడిపోయినావా? తాగుడు రకరకాల చెడేసనాలు పడిపోయినావా? వాటి నుంచి విడుదల లేదని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విడుదల కొరకు నీ జీవితంకి విడుదల లేదేమో, నీ కుటుంబానికి విడుదల లేదేమో, ఆ పాపం నుంచి బయటకు రాలేకపోతున్నవేమో. పాపం నుంచి విడిపించుటకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారికి భూమి మీదకి వచ్చున్నాడు కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఆయన వైపు నువ్వు చూడు, ప్రభువుని అడుగు, ప్రభువా ఈ పాపం నుంచి నడిపించయ్యా, ఈ బంధకాల నుంచి నడిపించయ్యా, ఈ సమస్యలను తప్పించయ్యా, ఈ పాపంలో పడిపోయినానయ్యా, బయటికి రాలేకపోతున్నాను ప్రభు అని ఇదిగో ప్రభువుని అడుగు, ఆయన సన్న కన్నీరు పెట్టు. ప్రియ దేవుడి బిడ్డ, నువ్వే పాపం నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నావు, ఏ శాపం నీ జీవితాన్ని వెంటాడుతుందో వాటన్నిటిలో నుంచి నా దేవుడు విడుదల దయచేయునుగాక. నీ కుటుంబం రకరకాల వ్యాధులతో సమస్యలతో ఉందో, లేకపోతే అనేక మాంత్రిక శక్తుల చేత, దురాత్మ శక్తుల చేత, శిఖర శక్తుల చేత పీడించబడుతున్నవేమో, వాటి నుంచి విడుదల లేదేమో. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అంటున్నాడు, ఆ స్థితి నుంచి కూడా నా దేవుడు విడిపించగల దేవుడు ఆయన. నువ్వు పడ్డ ఆ స్థితి, నిన్ను ఎంటాడుతున్న ఆ శిఖర శక్తులు, నిన్ను ఎంటాడుతున్న ఆ దురాత్మ శక్తులు, నిన్ను ఎంటాడుతున్న బలహీనతలు, నిన్ను ఎంటాడుతున్న శాతపడికట్లు, మాంత్రిక శక్తుల నుంచి, వాటన్నిటిలో నుంచి దేవుడు విడుదల దయచేయబోతూ ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశావు, అదే ఆ స్థితిలో లేపలేవు. అయ్యే ఈ మాంత్రిక శక్తుల నుంచి, ఈ దురాత్మ శక్తుల నుంచి, ఈ శిఖర శక్తులు నాకు విడుదల లేదా అనుకుంటున్నావేమో. ఇప్పుడు ఇదే నీ గృహంలోకి ఆయన విడుదల దయచేటుకే ఈ వాక్యంతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందరైతే శిఖర శక్తుల చేత, దురాత్మ శక్తులు, మాంత్రిక శక్తుల చేత నింపబడుతున్నావో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకునుగాక. ఇప్పుడు నేను కట్టబడ్డ కట్లు, నేను ఎంటాడుతున్న ఆ బంధకాలు ఈ ఉదయకాల సమయంలో తెంచబడునుగాక. నా దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు, ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడు. కనుక 38 సంవత్సరాలు వీడు పడి ఉన్న స్థితిని చూసిన దేవుడు నీ స్థితిని చూస్తున్నాడు, నీ పరిస్థితి చూస్తున్నాడు. ఒకవేళ మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. నా కృపగల దేవుడు ఎవరంటే హృదయ అంతరంగాన్ని, పరిమాణాన్ని చూసే దేవుడు ఆయన. కనుక నీ హృదయంలో ఉన్న ప్రతి వేదన, నీ హృదయంలో ఉన్న ప్రతి సమస్య, నేను వెంటాడుతున్న ప్రతి పరిస్థితులన్నింటిలో నుంచి ఈ ఉదయకాల సమయంలో గొప్ప విడుదల దయచేసి నా దేవుడు నిన్ను గొప్ప సాక్షిగా ప్రభు నిలబెట్టునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ఆశ్చర్యకడ్డ స్తోత్రాలు స్వామి. ఉదయకాల మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. వాడు పడి ఉన్న స్థితిని నువ్వు చూసావు నా ప్రభు. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ఏ స్థితిలో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నారు ప్రభు, వాడికి విడుదల దయచేసి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.